2025 సంక్రాంతికి ఇంకా ఏడాది సమయం ఉంది. మామూలుగా ఈ పండుగ సీజన్‌కు ఉండే క్రేజ్ దృష్ట్యా 5 నెలల ముందే బెర్తులు బుక్ అవుతుంటాయి. కానీ ఈసారి విడ్డూరంగా మరీ ఏడాది ముందే సంక్రాంతి సినిమాల విడుదలను ఖరారు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా 'విశ్వంభర'కు అయితే జనవరి 10 అంటూ డేట్ కూడా ప్రకటించేశారు. మరోవైపు దిల్ రాజు 'శతమానం భవతి' సీక్వెల్‌తో వచ్చే సంక్రాంతికి రానున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ సినిమాలో నటీనటులెవరో 'శతమానం భవతి' తీసిన సతీష్ వేగేశ్వనే డైరెక్ట్ చేస్తాడా, ఇంకెవరైనా ఆ సినిమా చేస్తారా ఈ వివరాలేమీ తెలియదు. కానీ సంక్రాంతికి ఈ సినిమా అనేది మాత్రం ఖరారైంది. ఇంకోవైపు అక్కినేని నాగార్జున 'నా సామిరంగ' సక్సెస్ మీట్లో మాట్లాడుతూ వచ్చే సంక్రాంతికి మళ్ళీ కలుద్దామని పేర్కొనడం ద్వారా మళ్ళీ తాను పండుగ బరిలో ఉంటానని చెప్పేశారు. ఆయన ఏ సినిమాతో సంక్రాంతికి వస్తాడన్న క్లారిటీ కూడా లేదు. దీన్ని బట్టి సంక్రాంతి కోసం ఎంత తొందరపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంకో పెద్ద సినిమా సంక్రాంతి రిలీజ్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రభాస్ మారుతి కలయికలో తెరకెక్కుతున్న రాజసబ్ను 2025 సంవత్సరానికి తేవాలని చూస్తున్నారట. ముందు దసరా టైంకి అనుకున్నా అప్పటికి సినిమా రెడీ అయ్యేలా లేదట. సంక్రాంతి అయితేనే అన్ని రకాలుగా మంచిదన్న ఉద్దేశంతో ఆ డేట్ మీద దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా వెంకటేష్ అనిల్ రావిపూడి కలయికలో మొదలు కానున్న చిత్రం కూడా సంక్రాంతి టార్గెట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే 2025 సంక్రాంతికి చాలా ముందుగానే హౌస్ఫుల్ బోర్డ్ పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.